నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 లక్షల మంది రైతులను రుణాలను ఒక్క క్లిక్ తో మాఫీ చేశారు. ఆగస్టు నెలాఖరులోపు విడతల వారీగా రుణాలను మాఫీ చేయనున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు సెటైర్లు పేలుస్తున్నారు. సీఎం రేవంత్ చెప్పినట్లుగా గడువులోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరిన బీఆర్ఎస్ నేత ఏమయ్యారంటూ కౌంటర్లు పెడుతున్నారు. సవాల్ ప్రకారం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు సహా హరీష్ రావు రాజీనామాకు వేలైంది అంటూ డిఫెన్స్ లో పడేసేందుకు రెడీ అయిపోయారు. అయితే దీనిపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం రుణమాఫీ గురించి మాత్రమే సవాల్ చేయలేదని చెప్పుకొచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా మాట మార్చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో 2 లక్షల రుణాలను మాఫీ చేస్తానని రేవంత్ భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇవ్వడంతో హరీష్ రైతుల ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండేలా రేవంత్ కు సవాల్ చేశారు. ఆగస్టు 15 లోపు రేవంత్ రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ విసిరారు. రాజీనామాకు సిద్ధంగా ఉండు హరీష్ అంటూ అప్పట్లోనే రేవంత్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావడంతో రాజీనామాపై తాను అలా అనలేదని నాలుక మడతేశారు. రైతు రుణమాఫీ విషయంలో గతంలో కేసీఆర్ సర్కార్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. 1 లక్ష రుణమాఫీ కూడా ఏడాదికి 25,000 చొప్పున 4 సార్లు చేస్తామని, వడ్డీతో సంబంధం లేదని కండిషన్స్ పెట్టడంతో రైతులంతా తిట్టిపోశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఏకకాలంలో మాఫీ చేస్తోంది అని రైతు బంధు డబ్బులా ఇంకోటా అనేది మాత్రం తర్వాత విషయం. రైతును అప్పు నుండి విముక్తి చేయడమే ముఖ్యం. బీఆర్ఎస్ నేతలు అన్నట్లు అవి రైతు బంధు డబ్బులే అనుకున్నా రోడ్లకు వెంచర్లకు పెద్ద పెద్ద భూస్వాములకు ఇవ్వము అని రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడో స్పష్టం చేసింది. రైతు బంధు కూడా అమలు చేస్తామని మరోవైపు సీఎం చెప్తున్నారు. కేసీఆర్ మాదిరి సాకులు వెతకలేదని క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ మాట నిలబెట్టుకుంది. దీనిని అందరూ స్వాగతిస్తున్నారే తప్ప డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు అని అడగడం లేదు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా మారాలి అని రైతులు అంటున్నారు.